నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తోడుదొంగల్లా వ్యవహరిస్తున్నాయని ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడమే ఈ రెండు పార్టీల లక్ష్యమని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ విలేకరుల సమావేశంలో ఆయన విమర్శించారు. జిల్లాలో యూరియా కొరత లేదని, ప్రస్తుతం 28,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. ఇప్పటికే 1,39,000 మంది రైతులకు 3,78,000 యూరియా బస్తాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. వానాకాలం సీజన్లో జిల్లాల్లో 5,30,000 ఎకరాల్లో పంటల సాగు అంచనా వేస్తున్నామని, రైతులకు అవసరమైన ఎరువుల సరఫరాపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు యూరియా కోసం క్యూలో నిలబడేవారని ఆరోపించారు. అలాగే ఎంపీ అరవింద్ బీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేస్తూ రాజకీయ ఆరోపణలకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.